చాలా వరకు మన సమస్యలు మన వలన మనకు కలుగుతాయన్న విషయాన్ని అందరూ అంగీకరించకపోవచ్చు. కానీ నిజానికి ఎక్కువ శాతం అంటే కొన్ని సమస్యలు తప్పితే ఎక్కువ శాతం మన మనస్తత్వం వలన, మన ఆలోచన విధానం వలన, మనం వేసే అడుగుల వలన, మనం తీసుకున్న నిర్ణయాల వలనే మనకు సమస్యలు అనేటివి ఎదురవుతాయి. కొన్ని మాత్రమే, కొద్ది పర్సెంటేజ్లో మాత్రమే ఎదుటి వాళ్ళ వలన, పరిస్థితుల వలన మనకు సమస్యలు అనేటివి ఎదురవుతాయి. నిజానికి ఈ విషయం చాలామందికి అర్థం కాకపోవచ్చు. కానీ ఒక్కసారి మీరు విశ్లేషించుకొని చూస్తే, ఈ వీడియో మొత్తం విన్నాక ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ ప్రాబ్లం ఎక్కడుంది అనేది మీకే అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఏ విషయం పట్లైనా సరే మనం ఎలా అడుగులు వేయాలి, ఎలా స్పందించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేదే మన జీవితాన్ని నిర్ధారిస్తుందని చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. ఇక్కడ ముందుగా మనం మన సమస్యలకు కారణమైన వాటిల్లో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే స్పందన. ఒక్కొక్కసారి మనం స్పందించని కూడని విషయంలో స్పందిస్తుంటాం, అతిగా స్పందిస్తాం. అనవసరమైన దగ్గర అతిగా స్పందించడము, అవసరమైన దగ్గర అసలు స్పందించకపోవడం, ఇది మనకే సమస్యను తీసుకొచ్చి పెడుతుంది. అంటే మనం ఒక విషయం పట్ల ఎలా స్పందించాలి అనేది మనకు అర్థం కావాలి అంటే మన లౌక్యాన్ని పెంచుకోవాలి. లౌక్యం పెరగాలి అంటే విషయం పట్ల విశ్లేషణ అనేది పెరగాలి. ఇప్పుడు ఈ విషయానికి నేను ఎలా స్పందించాలి, సో దీనివల్ల నా స్పందన వలన నాకు కలిగే ఏమన్నా నష్టం ఉంటుందా, లేదా ఎదుటి వాళ్ళకి ఏమన్నా నా వల్ల నష్టం ఉంటుందా అంటే ఆచితూచి అడుగేయడము అంటారు చూసారా. ఎప్పుడైనా సరే మనం మెంటల్గా మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుకుంటే, మన ఆలోచనల్లో విశాల దృక్పథాన్ని పెంచుకుంటే తప్ప, ఈ విశాల దృక్పథం పెరగాలి అంటే ఎక్కువ మందిని మనం స్టడీ చేయాలి, పరిస్థితుల్ని మనం పరిశీలిస్తూ ఉండాలి. ఎంతసేపు మనం గ్యాజెట్స్కి పరిమితమై ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని ఎక్కువ చదవలేం. కాబట్టి నలుగురు ప్రవర్తించే విధానాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అన్న విషయం పట్ల మనకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. కాబట్టి స్పందన వలనే మన సమస్యలు వస్తాయి. ఎప్పుడు ఎలా స్పందించాలో అలా స్పందించడం నేర్చుకోవాలి. సో అంటే అవసరం లేని దగ్గర మనం మాట్లాడకపోతే మంచిది అనిపించినప్పుడు అసలు మనం మాట్లాడకూడదు. అంటే ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు అనవసరంగా మాట్లాడినప్పుడు మనకి ఎంత ప్రాబ్లం అనిపిస్తుంది అనేది మనం ఆలోచిస్తే, మనం కూడా అవసరం లేని దగ్గర అనవసర విషయాల పట్లన మనం మాట్లాడకుండా ఉండగలుగుతాం. ఎప్పుడు కూడా మనం ఒక విషయానికి ఎదుటి వాళ్ళు స్పందించినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాము అనేది ఆలోచిస్తే కొంతవరకు చాలా వరకు మన ప్రవర్తనను మనం సెట్ చేసుకోగలుగుతాము అన్నట్టు. సో అనవసర విషయాల దగ్గర మనం మాట్లాడకపోవడం, అనవసర విషయాలను మనం మనసు మీదకి తీసుకోకపోవడము అనేది మనకి మంచిది, ఎదుటి వాళ్ళకి మంచిది, మనకు అంతకంటే ఎక్కువ మంచిది. ఎందుకంటే ఒక్కొక్కసారి మన మాటే మనకు సమస్య తీసుకొస్తుంది, మన స్పందనే మనకు సమస్యను తీసుకొస్తుంది. చెత్త విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నా, ఆలోచిస్తూ ఉన్నా మన టైం వేస్ట్. దానివల్ల మనకి లేనిపోని సమస్యలు రావచ్చు. మనం ఒక మాట అంటే ఆ మాటను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్పడం, అది అలా స్ప్రెడ్ కావడం, లాస్ట్కి ఎవరు చెప్పారు అంటే మన పేరు రావడం, ఇవన్నీ లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవడమే కదా. కాబట్టి ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి, ఎంత స్పందించాలో అంత స్పందించాలి. విషయాన్ని ఎంతవరకు మనసు మీదకి తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకోవాలి. అనవసర విషయాలన్నింటినీ మన మనసులో చొప్పించుకుంటూ పోతే మన బ్రెయిన్కి భారం అవుతుంది, మన మనసుకు భారం అవుతుంది. మనం అవసరమైనటువంటి విషయాల పట్ల ఫోకస్ పెట్టలేకపోతాము. దీనివల్ల జరిగేటువంటి నష్టం మనకే, సమస్య మనకే. సో ఇప్పుడు అర్థమైంది కదా, మనం ఒక విషయం పట్ల ఎలా స్పందిస్తున్నాము అనేదే మన సమస్యలకి కారణం. ఇలా మనం విశ్లేషించుకుంటూ వెళ్ళాలంటే సమయం పడుతుంది కదా అని అనుకోకండి. సమాజం మీద దృక్పథాన్ని మార్చుకుంటూ విశాలం చేసుకుంటూ పోతుంటే మనకు అన్నీ అలవాటు అవుతుంటాయి. అదేవిధంగా విమర్శలు, మన సమస్యలకు ప్రధాన కారణం విమర్శలు. చాలామంది కంప్లైంట్స్ అదే, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, నన్ను తిట్టారు, ఇది విమర్శల పట్ల కూడా మనము ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. సహజంగా చూడండి, ఒక కుక్క మురుగుతుంది, పక్కన ఉన్నటువంటి కుక్కలు కూడా ఒకదాని తర్వాత ఒకటి మురుగుతూ ఉంటాయి. మొదటిది ఎందుకు మురిగిందో దానికి తెలియదు, అవి ఎందుకు మురుగుతున్నాయో దానికి తెలియదు. సేమ్ మనస్తత్వం కూడా అంతే. వాళ్ళు ఎందుకు మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు, అనవసరంగా విమర్శలు చేస్తుంటారు. వాళ్ళని చూసి పక్క వాళ్ళన్నా కనీసం అరే వీళ్ళు మాట్లాడింది తప్పు అనకుండా వాళ్ళ వల్ల ఇంకొకరు విమర్శిస్తుంటారు. సో కాబట్టి మురిగే కుక్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి చోట మనం స్పందించాల్సిన అవసరం లేదు. కాబట్టి విమర్శలని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటే మనకి సమస్య లేదు.
మనం వాటినే పట్టించి కూర్చుంటే ఏం చేస్తాం, మన మనసు అనవసరంగా డిస్టర్బ్ కావడం, ఆ మనసు డిస్టర్బ్ కావడం వల్ల మన పనుల మీద మనం ఫోకస్ చేయలేకపోవడం, మన సంతోషాన్ని మనం హరించుకోవడం, ఫలితంగా మన లక్ష్యం మీద మనం ఫోకస్ చేయలేకపోవడం, ఇక ఫైనల్గా మనకి మనమే డ్యామేజ్ చేసుకోవడం. కాబట్టి విమర్శలు, అనవసర విమర్శలను మన మనసు మీదకి తీసుకోవద్దు. అదేవిధంగా మనం కూడా ఒకరిని అనవసరంగా విమర్శించవద్దు. చూశారు కదా, మనం ఒక విమర్శను ఎలా తీసుకుంటున్నాం అనే దాని పట్ల అనే విషయము మన జీవితం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. చాలా అంటే చాలా. నిజానికి అన్నిటినీ పట్టించుకుంటే మనం ఒక్కడుగు కూడా ముందుకు వేయలేము. కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవాలి. అవసరం లేని దగ్గర అసలు ఎదుటి వాళ్ళ మాటల్ని మనం చెవిలోకి ఎక్కించుకోద్దు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలి. అదేవిధంగా మనం చేసే అతిపెద్ద పని ఏంటో తెలుసా, మన సమస్యలకి ప్రధాన కారణం చేయాల్సిన పనిని చేయాల్సిన సమయంలో చేయలేకపోవడం మన సమస్యల్లో ప్రధాన కారణం. అంటే ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. మనకు తెలియకుండానే అన్నిటినీ మనం పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తాం. దానివల్ల ఏమవుతుంది, రేపు చేసుకోవచ్చులే అని మనం అనుకుంటాం, కానీ కాలం గడిచిపోతుంది కదా, విలువైనటువంటి సమయం మనం దాటుకుని ముందుకెళ్ళిపోతుంది. సో మనం ఎంత ప్రయత్నించినా నిన్నటిలోకి వెళ్ళలేము, మొన్నటిలోకి వెళ్ళలేము, గత సంవత్సరంలోకి మనం వెళ్ళలేము. కాబట్టి ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి, అంతే. ఇంకా ఎందుకంటే సమయం మన కోసం ఆగదు. కాబట్టి మనం చేయాల్సిన పని చేయకపోతే, ఇన్ టైంలో చేసుకోకపోతే మనం ఎన్నిటినో కోల్పోవాల్సి రావచ్చు. కొన్ని అవకాశాలని మిస్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. మనకు తెలియకుండా మనకే డ్యామేజ్ చేసుకుంటుంటాం. కొన్ని అవకాశాలని కోల్పోతుంటాం, కొన్ని మంచి విషయాలని కోల్పోతుంటాం, కొన్ని లాభాలని కోల్పోతుంటాం. చేయాల్సిన పనిని ఇన్ టైంలో చేయకపోవడం వల్ల కొన్ని నష్టాలని చవి చూస్తాం. కాబట్టి ఇది కూడా మన లోపమే కదా. మనం చేయాల్సిన పని మన సమయానికి చేస్తే మనకే లాభం. అంటే చూడండి, సమస్యలన్నీ మనలోనే ఉన్న విషయం మీకు స్పష్టంగా కొంచెంగా అర్థమవుతుంది కదా. అదేవిధంగా నిబద్ధత లేకపోవడము, పనిని మధ్యలోనే వదిలేయడం. అంటే మనం ఒకటి అనుకున్న తర్వాత దాన్ని సాధించేంత వరకు కొనసాగించలేకపోవడం. సో ఇది మన లోపమే. ఇది కూడా 100% మన లోపమే. అంటే అనుకున్నంత ఈ జోష్గా పనిని కంప్లీట్ చేయలేకపోవడము, మనం ఒక విషయం పట్ల ఆ మోటివేషన్ని కంటిన్యూ చేయలేకపోవడము, ఉత్సాహంగా ఉండలేకపోవడము, ఎప్పుడు నిరుత్సాహపడిపోతూ ఉండడం, ఒక పనిని వదిలిపెట్టి పూర్తిగా కంప్లీట్ చేయకముందే మధ్యలోనే ఆపేయడం. ఈ లక్షణాలన్నీ మనలోనే ఉండేటివే కదా. సో ఇలాంటి లక్షణాల వల్ల కూడా మన సమస్యలు మనమే కూడా తెచ్చిపెట్టుకుంటాం. అన్నిటికంటే ముఖ్యమైనది మనీ విషయం. నీ ఖాళీ జేబు చెప్తుంది ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో, ప్రపంచం ఎలాంటి వాళ్ళో. నిజంగా మన ఖాళీ జేబు మనకు చూపించని జీవిత పాఠాలు ఇక ఏది చూపించదండి. అంటే మన దగ్గర డబ్బు లేనప్పుడు ప్రపంచం యొక్క అసలు రంగులు మనకు తెలుస్తాయి. కాబట్టి మన దగ్గర డబ్బు లేకపోవడము అది ఎదుటి వాళ్ళ తప్పు కాదు, మన తప్పు. మనం జాగ్రత్త పడాలి, మనం భవిష్యత్తు ప్రణాళిక వేసుకోవాలి, కష్టపడి సంపాదించుకోవాలి. మ్యాక్సిమం మనం కష్టపడితే మనకు ఫలితం ఉంటుంది. కాబట్టి కష్టపడి సంపాదించుకోవాలి, సంపాదించిన దాన్ని కొంతవరకు సేవ్ చేసుకోవాలి, కొంతవరకు అనుభవించాలి. అంతేకాకుండా డబ్బు అనేది జాగ్రత్త పడకపోతే మన జీవితాన్ని పూర్తిగా ముంచేస్తుంది అన్న విషయం కొద్దిగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. నిజంగా చాలా అంటే అది డబ్బే జీవితం కాదు, కానీ జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనటువంటి విషయమే. ఇంకా మనకి సహనం లేకపోవడం వలన కొంతమందికి సహనం ఉండదు. వెంటనే రిజల్ట్ రావాలి, ఇన్స్టంట్ రిజల్ట్ అంటారు చూసారా, ఇమ్మీడియట్గా ఫలితం కనపడాలి. ఎక్కువసేపు కష్టపడడం, ఇంకొద్దిసేపు కష్టపడతాం. మాకు సహనం లేదు, మాకు ఓపిక లేదు, మాకు పనులు వెంటనే జరిగిపోవాలి. ఈ మనస్తత్వం మనలో ఉంది అంటే అది మనకే సమస్య. ఒక్కొక్కసారి సహనం వహించాలి. మనం చెప్పుకున్నాం, కొలిమిలో కాలితేనే బంగారం మెరుస్తుంది అని. గాయాలని భరిస్తేనే జీవితం కాంతులీనుతుంది నిజంగా చెప్పాలి అంటే. కాబట్టి సహనం అవసరం. ఇమ్మీడియట్గా జరిగిపోవాలి, అందరూ నాకు అనుకూలంగా మారాలి అనే మనస్తత్వాన్ని మనం వదిలిపెడితే మన వరకు చాలా మనం డెవలప్ అవుతాం. అదేవిధంగా మెయిన్గా మనలో ఖండించుకోవాల్సినటువంటి మన నెగిటివ్ ఆలోచనలు. ప్రతిదానికి నెగిటివ్ ఆలోచిస్తుంటారు కొంతమంది. సో దానివల్ల మనకే సమస్య. ప్రతి విషయం ఇప్పుడు నేను సక్సెస్ అవుతాను
లేదు, అప్పుడు నేను ఫెయిల్ అవుతాను, నేను సక్సెస్ కాను, నేను సాధించలేను. ఇవి ఒక రకమైనటువంటి నెగిటివ్ ఆలోచనలు అయితే, ప్రపంచాన్ని చూసే దృష్టిలో కూడా ఎదుటి వాళ్ళు నవ్వుతే నన్ను చూసే నవ్వారేమో, ఎదుటి వాళ్ళు ఏదైనా వాళ్ళు మాట్లాడుకుంటే నన్ను చూసే మాట్లాడుకుంటున్నారేమో, ఎదుటి వాళ్ళు ఏదో అంటే నన్ను ఏదైనా విమర్శించారేమో. ఇది ఒక రకమైనటువంటి ఆలోచన విధానం. అంటే మన మీద మనకి నమ్మకాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది నెగిటివ్ ఆలోచనలు, ఎదుటి వాళ్ళ మీద కూడా నమ్మకాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది, జీవితమే రుచి లేకుండా చేస్తుంది. కాబట్టి ప్రతిదాని మీద మనం పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్ ఆలోచనలు రానియద్దు. మన మీద మనకు నమ్మకం లేకపోవడం కూడా మనకే సమస్యకు కారణమవుతుంది. మన మీద మనకు నమ్మకం లేకపోవడం వల్ల ఏం చేస్తాం, ప్రయత్నం చేయకపోవడం వలన జీవితంలో అసలు గెలుపంటూ ఉండదు. కాబట్టి ఎక్కడేసినోళ్ళం అక్కడన్నట్టుగా ఉంటాం. కాబట్టి మన మీద మనం నమ్మకాన్ని పెంచుకోవాలి. అదేవిధంగా అనవసరమైనటువంటి అనుమానాలు, మనము అనుమానం అనేది ఏంటి అంటే ఒక వేరు పురుగులాగా మనసును తొలిచివేస్తుంది, నిమ్మలంగా ఉండనివ్వదు. అంటే ఏదో అనుమానం, ఎదుటో లేదు అన్నారని, ఇది చేసి ఇదేమవుతుందో అని, ఇక్కడేమో ఉందని, ఇట్లా అనుమానాన్ని మించినటువంటి మానసిక జబ్బు లేదు అంటారు కదా. ఈ అనుమానం ఒక్కొక్కసారి శారీరక జబ్బులకు కూడా దారితీస్తుంది. కాబట్టి మనం మనసులో ఎప్పుడు కూడా అనుమానాలు లేకుండా సాఫీగా ఉంచుకోవాలి, ప్లెయిన్ పేపర్ లాగా ఉంచుకోవాలి. అది మన జీవితాన్ని సుఖంగా ఉంచడమే కాదు, ఎదుటి వాళ్ళ జీవితాన్ని కూడా సుఖంగా ఉంచుతుంది. అదేవిధంగా చాలామందికి కోపం ఉంది అంటే ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు. ఎదుటి వాళ్ళకే కోపం ఉంది అని ఇంకా వాదిస్తుంటారు. మన కోపం మనకే శత్రువు కాదు. ఒక్కొక్కసారి మన కోపం ఎదుటి వాళ్ళ జీవితాన్ని కూడా అల్లకల్లోలం చేసి, మన కోపం ఎదుటి వాళ్ళకు కూడా అనారోగ్యానికి కారణం అవుతుంది. మనకే అనారోగ్యాన్ని తీసుకొస్తుంది, ఎదుటి వాళ్ళకే అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. కాబట్టి తన కోపమే తన శత్రువు అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మన కోపాన్ని మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. దీనివల్ల మనకి నష్టం. కోపం ఉంటే ఏమవుతుంది, మనతోటి ఎవరు సరిగ్గా ఉండరు, మన కమ్యూనికేషన్స్ దెబ్బతింటాయి, మనకెవరు సహాయం చేయడానికి కూడా ముందుకు రారు, మనకు సలహాలు ఇవ్వడానికి ముందుకు రారు. దీనివల్ల మనకే నష్టం కదా, మనకే సమస్య కదా. కాబట్టి మన కోపాన్ని మనమే తగ్గించుకోవాలి. ప్రపంచాన్ని చూసే దృష్టిని మనం మార్చుకోవాలి. పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంటారు కదా. మనం ప్రపంచాన్ని పాజిటివ్గా చూస్తే పాజిటివ్గా కనపడుతుంది, నెగిటివ్గా చూస్తే నెగిటివ్గా కనపడుతుంది. కాబట్టి మన ఆలోచన విధానం వల్లనే ప్రపంచం అందంగా కనపడము లేదా అందవికరంగా కనపడడం అనేది జరుగుతుంది. కాబట్టి మన ఆలోచనని ఎప్పుడు కూడా విశాలంగా ఉంచుకోవాలి. ఎలాబొరేటెడ్ థింకింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనకి ప్రపంచం అందంగా కనిపిస్తుంటుంది. అదేవిధంగా ఎవరో మారితే మన జీవితం మారదు, ఎవరి ప్రమేయం వల్లనో మనకు సక్సెస్ రాదు, ఎవరి వల్లనో మనకు సంతోషం రాదు. మన జీవితం మనం మారితేనే మారుతుంది. కాబట్టి ఆ విషయాన్ని గ్రహించాలి. అనవసర విషయాల మీద ఫోకస్ తగ్గించి మన మీద మనం ఫోకస్ పెంచుకోవాలి. కొంతమందికి ఎంతసేపు ఎదుటి వాళ్ళ గురించి, వీళ్ళింటికి ఎవరు వచ్చారు, వాళ్ళింటికి ఎవరు పోయారు, వాళ్ళేం కొనుక్కొచ్చారు, వీళ్ళేం వాళ్ళు ఎలా డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళు ముంచుతున్నారా, తెలుస్తున్నారా, వాళ్ళు గెలిచారు అంటే ఇవన్నీ నెగిటివ్ ఆలోచనలు అన్నట్టు. చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. మీరు కూడా ఆ జాబితాలో ఉంటే కనుక ఇమీడియట్గా మారండి. ఎదుటి వాళ్ళ మీద, ఎదుటి వాళ్ళ విషయాల పట్ల ఫోకస్ తగ్గించి అసలు నువ్వేంటి, నీ వ్యక్తిత్వం ఏంటి, నీ మనస్తత్వం ఏంటి, నువ్వు సరిగ్గా ఉన్నావా, సరిగ్గా లేవా, మార్చుకోవాల్సినవి ఉన్నాయా, ఏమన్నా మార్చుకోవాల్సినవి ఉంటే ఎమ్మటే మార్చుకోండి. అంటే మన గురించి, మన లోపాల గురించి ఆలోచించి సరిదిద్దుకుంటే మనం లైఫ్లో హ్యాపీగా ఉంటాం. సో ఇప్పుడు అర్థమైందే కదా, మనం ప్రతిదీ మన లోపలనే ఉంటుంది. మనం ఆలోచించే విధానాన్ని బట్టే మనకు ప్రపంచం కనిపిస్తుంది. మన ఆలోచన బట్టే మనకి లాభమా నష్టం అనేది జరుగుతుంది. మన ఆలోచన బట్టే మనకి విజయమా పరాజయమా అనేది ఎదురవుతుంది. కాబట్టి మన సమస్యలు మన వలనే కలుగుతాయి, ఎదుటి వాళ్ళ వలనో మన రాతల వలనో తలరాతల వలనో కలగవు. ఈ విషయాన్ని గ్రహించి ఎవరికి వాళ్ళు సరిదిద్దుకొని రెక్టిఫై చేసుకుంటే ప్రతి ఒక్కరి లైఫ్ కూడా హ్యాపీగా ఉండడమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మనం చాలా మనం పీస్ఫుల్గా ఉంటాము. మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని కూడా పీస్ఫుల్గా ఉంచగలుగుతాం. మనం సమస్యలు లేకుండా ఉండగలుగుతాం. మన వల్ల ఎదుటి వాళ్ళకి సమస్యలు రాకుండా ఉండగలుగుతాం. కాబట్టి ఎలా ఉండాలి అనేది మీరే నిర్ణయించుకోండి.